నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారు ఈ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 24/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, తిథి దశమి రాత్రి 7:25, నక్షత్రం అనురాధ, యోగం వృద్ధి రాత్రి తెల్లవారుజామున 5:09, కరణం వణిజ ఉదయం 6:36, కరణం విష్టి రాత్రి 7:25, రాహుకాలం ఉదయం 10:45 నుంచి 12:09 వరకు, గుళికాలం ఉదయం 7:56 నుంచి 9:20 వరకు, యమగండం మధ్యాహ్నం 2:59 నుంచి 4:23 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:32 వరకు, మరల మధ్యాహ్నం 12:32 నుంచి 1:17 వరకు, అమృతకాలం రాత్రి 7:52 నుంచి 9:36 వరకు, వర్జం 9:28 నుంచి 11:12 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే తల్లి యొక్క ఆదాయ విషయాల్లో కానీ, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున కొంత మీరు ఆలోచనలు పెట్టడం, వారి విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కానీ కుటుంబ వ్యవహారాల్లో, మాటల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యాపరమైన విషయాలలో విద్యార్థులకి, రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసే విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మానసిక అనారోగ్యాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంత డిప్రెసివ్గా థింకింగ్ మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు పెట్టుకున్నట్లయితే ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాం. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆశించిన ఫలితాలు, ఏదన్నా ట్రెక్కింగ్ మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి కలగడం, ముఖ్యంగా మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క మిత్రులు కానీ, తోబుట్టువులతో కానీ కలిపి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకుంటూ వారితో కలిపి ఏదన్నా సాహసవంతమైన ప్రయాణాలు చేయడానికి, ఏదన్నా సాహసోపవేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదొకటి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క రాబోయే ప్రణాళికలు అంటే విద్యాపరమైన విషయాల్లో వాటి గురించి చర్చలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి మీ యొక్క ఆల్రెడీ ఉన్న రుణములు విషయంలో కొంత రుణములు చెల్లించడం కానీ, నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు, ముఖ్యంగా దాంతోపాటుగా రావాల్సిన రుణములు ఏమన్నా ఉంటే మీకు అవి రావడం, వృత్తిపరంగా ఎక్కువ కష్టపడడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, అయినప్పటికీ ఆ విషయాల్లో కొంత అసంతృప్తి వల్ల సామాన్యమైన ఫలితాలు ఉండడం వల్ల ఆశించిన ఫలితాల కోసం కొంత మీరు ఆలోచనలు నెమ్మది చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, వాటి గురించిన చర్చలు అనేవి ఒకటి చేస్తారు. కొంత వారితో మీ యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆలోచనలు అంటే సంతానం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో ఏకీభవించిన కారణంగా కొంత మీకు చికాకులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తూ వారిని మీరు అనుకున్న విధంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ సలహా సంప్రదింపుల కోసం ఎక్కువ మంది మిమ్మల్ని సంప్రదిస్తారు. అయినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఎక్కువ మీరు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ అదే పనిగా ఆలోచించడం వల్ల ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ పుబ్బ ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ఖర్చులు అనేవి మీ గృహ సంబంధమైన విషయాలలో, గృహ అలంకరణ నిమిత్తం కానీ, వాహనానికి సంబంధించిన విషయాలు కానీ, నూతన వాహన కొనుగోలు విషయంలో కానీ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఆసక్తిని పెంచుకునే విధంగా కృషి చేస్తూ దానికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే విద్యా ప్రణాళికలకి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే తోబుట్టువుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. మీ యొక్క సహకారం వారికి, వారి సహకారం మీకు లభించడం, మంచి శాంతియుతమైన వాతావరణం ఏర్పడడం, అలాగే మీరు ఏర్పరచుకున్న స్థిర నిర్ణయాలు అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు లాంటివి చేయడం, ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, వారితో మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ మూడో పాదం. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా అయితే ఉంటుంది. దానివల్ల ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కానీ కొంత డిప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లోంచి బయటకు వచ్చి మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మాటల వల్ల అపార్థాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, మాట ఇచ్చే విషయంలో కానీ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి చాలా వరకు దూరంగా ఉంటారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా రావాల్సిన ఆదాయాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం కన్నా కూడా ఆత్మస్థైర్యం యొక్క స్థాయిలు కొంత తక్కువగా ఉంటాయి. సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తండ్రితో, పెద్దలతో మాట్లాడేటప్పుడు, వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు ఆశించినప్పుడు కానీ, గురువులు మొదలైన వారు గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో కానీ మీరు ఆశించిన విధంగా వారి దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో మీకు లభ్యం కాలేదనే అసంతృప్తి అనేది ఒకటి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించాలి. అది తాత్కాలికమే అని గుర్తించాలి ఆ యొక్క అసంతృప్తి అనేది. అలాగే దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు, మానసిక సంతృప్తికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు అలా ఆగుతూ వస్తున్నాయి, తొందరగా ముందుకు సాగట్లేదు, ఎందుకు ఇంతకాలం ఇంకా ఇలా పడుతుంది అనుకుని కొంత ఘర్షణాత్మకంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డెస్టినీకి సంబంధించిన మీకు రావాల్సిన లాభాల విషయంలో కొంత గందరగోళంగా ఉండడం వల్ల అసంతృప్తి అనేది ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మీరు చాలా చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి విషయంలో మనం తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మీకు రావాల్సిన విషయాలలో ధనం వచ్చినా కూడా అనవసర ఖర్చులకు అవకాశం అధికంగా కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఆకస్మిక ఖర్చుల విషయంలో కానీ కొంత మీరు సిద్ధంగా ఉండడం అనేది మంచిది. సంతానపరమైన విషయాలంటే వారి యొక్క విద్యా నిమిత్తం వాళ్ళని దూర ప్రదేశాలకు పంపే విషయంలో కానీ, లేకపోతే వారి కొరకు చేసే ఖర్చులు కానీ కొంత అధికంగా ఉండడం, శారీరక శ్రమ అనేది మీకు అధికంగా ఉంటుంది. కొంత నిస్సత్తుగా ఉండడం వల్ల తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చురుగ్గా మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశిలోకి మనకి యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా వాటిని ఉపయోగించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడుతుంది. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన విషయాలు ఆగుతూ వచ్చినవి చాలా సులువుగా అవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మిత్రులని కలిసి వారితో చక్కటి సమయాన్ని మీరు గడుపుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో
శ్రమ అధికమైనప్పటికీ దానికి సంబంధించిన గుర్తింపు గౌరవం అయితే లభిస్తుంది. ఆర్థిక సంబంధమైన అంశాల కన్నా కూడా గౌరవం గుర్తింపుకి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఎప్పుడో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మీకు దానికి సంబంధించిన అవకాశాలు లాంటివి రావడం, ఇంతకుముందు మీతో ఒక ఒప్పందానికి వచ్చి వదిలేద్దాం అనుకున్న వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపాసనా బలం పెంచుకుంటూ ముందుకు పెడతారు. అయితే దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. తండ్రికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కొరకు మీరు చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాలు చాలా వరకు ఒక కొలిక్కి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్య ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొంతవరకు ముందుకు జరిగే అవకాశం లాంటిది అయితే తప్పకుండా ఉంది. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. సాధారణంగా అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభిస్తారు. అదే మీరు కంటిన్యూ చేసుకున్నా కూడా మంచిదే ఈ రోజున. అలాగే దాంతోపాటుగా అవకాశము ప్లస్ మీకు ఆసక్తి రెండు గనక ఉంటే, అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళులు వినడం కానీ, లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణతో పాటుగా దేవాలయ సందర్శన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో ఇది మీకు చక్కటి ఇది ఇస్తుంది కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా మీరు చేసినట్లయితే మంచిదే. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి మాత్రమే కాదు కనుక తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా అందరికీ కామన్గా చెప్తుంది కనుక ప్రతి వ్యక్తి ఇది చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఇప్పుడు నడుస్తున్న దాంట్లో చెప్తున్న గోచార ఫలితాల్లో ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని యొక్క శ్లోకాల ద్వారా కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ, దేవాలయ సందర్శన ద్వారా కానీ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించగలరన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది చెప్పుకుందాం. దేనికి సంబంధించిన విషయం అంటే ఇది యాంగ్రీ అనే దాన్ని అంటే కోపం, ఆకస్మికంగా వచ్చే కోపం పరిస్థితుల రీత్యా మనిషికి ఎదురయ్యే అనుభవాల నుంచి వ్యక్తి ఆ కోపాన్ని జయించే పద్ధతులు అంటే ఏమన్నా ఉంటాయా, లేకపోతే అసలు అంత ఆకస్మికమైన కోపానికి మందు ఏదైనా ఉంటుందా? మందు అంటే పరిహారం లాగా అన్నది మనం ఇప్పుడు చెప్పుకునే విషయం. అయితే ఈ విషయం చెప్పుకోవడానికి ముందు ఒక చిన్న జన్ స్టోరీ అనేది మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక వ్యక్తి ఆ రోజున ఒక ఆయన ఒక సాధువు ఉంటారనమాట. ఆయన చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా అందరికీ చెప్తూ అన్ని ప్రదేశాల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తిగా ఉంటారు. ఆయన దగ్గరికి రకరకాల ప్రదేశాల నుంచి మనుషులు వెళ్ళి వారి సమస్యలు చెప్పడం, దానికి తగిన పరిహారాల్లాగా ఆయన ఏదైనా చెప్పడం, ఆ ప్రకారం వెళ్ళడం ఇలాగా గడుస్తూ ఉంటుంది. ఆయన ఆ సందర్భంలో ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ ఆయన కలవడానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ వచ్చిన అబ్బాయి ఏం చేస్తాడంటే అతను ఇమీడియట్గా ఆయన కలవాలనే ఉద్దేశంతో చాలా చికాగ్గా వస్తాడు. రావడమే వచ్చిన అబ్బాయి ఏం చేస్తాడంటే చాలా కోపంగా తలుపుల్ని తోసేసుకొని, అంటే వెయిటింగ్ అనేది అతనికి చికాకును కలిగించింది. ఆ తలుపుని తోసేసుకుని, ఆ తలుపు ఎంతకి రాకపోతే దాన్ని ధనామని చెప్పి చేత్తో కొట్టేసి అలాగే లోపలికి వచ్చేసి ఆ బూట్లు కూడా ఎలా పడితే అలా విసిరేసి ఆయన్ని కలవడానికి ఆ అబ్బాయి చేసిన ప్రయత్నం అనమాట. అలా ఎలాగన్నా సరే ఆయన కలవాలని చెప్పి బూట్లను విసిరేసి తర్వాత వీటిని తలుపుని తోసేసి చాలా ర్యాష్గా రూడ్గా ప్రవర్తించి మొత్తానికైతే ఆయన ఉన్న ప్రదేశానికి లోపలికి వస్తాడు. ఆ అబ్బాయి లోపలికి రాబోతుంటే ఆయన ఏం చేస్తారంటే నువ్వు రాకు బాబా అక్కడే ఆగిపో అని చెప్తారు. అదేంటి అని చెప్పి ఆ అబ్బాయి అడిగితే నువ్వు ఇప్పుడు ఏం చేసావు, నువ్వు బూట్లని అలాగా విసిరేసావు, తలుపుల్ని నువ్వు విరక్కొట్టినట్టుగా విసిరేసావు కదా, కాబట్టి ముందు వెళ్ళి ఆ రెండింటికి కూడా ఫర్గివ్ చేయమని సారీలా నువ్వు చెప్పాలి అంటాడు ఆయన. ఆశ్చర్యపోతాడు అబ్బాయి. అదేంటి ఇలా మాట్లాడుతున్నారు, తలుపులకి సారీ చెప్పడం ఏంటి, లేకపోతే నేను బూట్లకి సారీ చెప్పడం ఏంటి, నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది. జన్ మాస్టర్స్ అంటేనే కొంచెం వాళ్ళు తెక్క అన్నట్టుగా ఎక్కడెక్కడో వింటూ ఉంటాను నేను, ఈయన చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఎవరన్నా మనుషులకి సారీ చెప్తారు కానీ ఈ యొక్క బూట్లకి, తలుపులకి, గోడలకి వీటికి సారీ చెప్పడం ఏంటి, ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా చికాగ్గా కూడా ఉందని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అయినా సరే ఆయన ఒప్పుకోడు. నువ్వు రావాలి అనుకుంటే లోపలికి వచ్చి నన్ను కలవాలి అంటే
తప్పనిసరిగా నువ్వు ఆ పని చెయ్యాలి. నువ్వు బూట్లని విసిరేసావు అంటే దాంతో నీకు ఒక రిలేషన్ ఉంది, రిలేషన్ ఏర్పడింది కదా. ఆ రిలేషన్ ఏర్పడినప్పుడు నువ్వు రియాక్ట్ అయినప్పుడు కోపంతో రియాక్ట్ అయ్యావు కాబట్టి అదేవిధంగా దాన్ని నువ్వు సారీ చెప్పడంలో తప్పే ఉంది. అలాగే ఇక రెండోది, తలుపులు నిన్నేం చేసాయి, అవి నిన్నేం చేయలా, దాని మానాన అది ఉంటే దాన్ని పట్టుకొని నువ్వు విరక్కొట్టినట్టుగా దందన్మని కొట్టేసి దాన్ని తోసేసి ఎడాపెడా అలా వచ్చినప్పుడు మరి దానికి అదే తప్పు చేయనప్పుడు దాంతో నువ్వు అలా ఉన్నావు కాబట్టి దానికి కూడా నువ్వు ఫర్గివ్ చేయాలి కదా. అంటే ఒక రకమైన రిలేషన్ అనేది, ఒక బంధం ఏర్పడింది నువ్వు దాని మీద కోపగించుకోవడంలో. కాబట్టి ఆ కోపాన్ని నువ్వు ఇలా చేసినప్పుడు మాత్రమే నువ్వు నా దగ్గరికి వచ్చేందుకు అర్హుడు అవుతావు అన్నట్టుగా చెప్తాడు. అతను ఫస్ట్ ఆశ్చర్యపోయిన తర్వాత ఏం చేస్తాడంటే సరేలే అని మొత్తానికి వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఇలా నించుని దాన్ని మృదువుగా ఇలా అనుభూతుంటే అతనికి తెలియకుండానే కళ్ళమణిళ్ళు వస్తాయి అబ్బాయికి. ప్రేమగా అలా చేయబోతే కళ్ళమణిళ్ళు వస్తూనే ఉంటాయి. దాంతో అలాగే సారీ ఇలా చెప్తాడు. తర్వాత వచ్చి బూట్ల దగ్గరికి కూడా వచ్చి తల ఉంచి దానికి కూడా సారీ చెప్పినట్టుగా ఇలా ఉంటే కన్నీళ్ళు ఆగమనమాట అబ్బాయికి, ప్రేమగా వాటితో ఇది చేస్తుంటే. తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఆయన దగ్గర నించుంటే ఆ అబ్బాయికి అప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే ఎంతసేపు కోపాన్ని నేను ఇలా చూపించాను కదా, ఇదే కరెక్ట్ కాదు, నేను నా యొక్క రిలేషన్లో కోపంతో పాటు నేను ఇంకో విధమైన ఎమోషన్ కూడా చూపించవచ్చు అనమాట అనే ఒక రకమైన భావనతోనో సంథింగ్ ఆ అబ్బాయి అలా బాధపడుతూ కళ్ళలో నీళ్ళతో నిలబడితే ఆ జెన్ మాస్టర్ వచ్చి అబ్బాయిని కౌగిలించుకుంటాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే ప్రపంచంలో మనకి చాలా రకాలైన ఫ్రస్ట్రేషన్స్లో ఉంటాం, చాలా రకాలైన చికాకులు, చాలా ఇబ్బందులు, మానసిక చికాకులు ఒక వ్యక్తి వల్లనే కాదు, రకరకాల వ్యక్తులు వాళ్ళు ఇరిటేట్ చేసే విధానాల వల్ల కావచ్చు, లేకపోతే మనం ఆశించింది పొందలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మనం ఆశించే దాంట్లో ఎదురవుతున్న అనుభవాల వల్ల కావచ్చు. అవన్నీ మనం ఏం చేస్తామంటే ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక కొన్నిసార్లు కొంతమంది చేతిలోని పుస్తకాలు గిరబాటు వేయడం, లేకపోతే చేతిలో ఏది ఉంటుంది చిరాగ్గా ఇది చేసేయడం, అంటే గోడల్ని కొట్టేయడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉండడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే మనసులో చెప్పుకోలేని బాధ కానీ కోపం కానీ అధికంగా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు రకరకాల విభిన్నమైన విధానాల్లో చూపించుకుంటూ ముందుకు పెడతారు. అంతలా చూపించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అది అసలు కోపం రాని వ్యక్తి అనేవాళ్ళు ప్రపంచంలో జనరల్గా ఉండరు. అది అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని మనుషుల్లో, అంటే అది కుటుంబాల్లో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో అన్ని చోట్ల కోపం అనేది చాలా కామన్గా వచ్చేది. అంటే ఫస్ట్ వచ్చే ఎమోషనే ఏదైనా చిన్న మాట ఎవరైనా ఏదైనా అన్నా, ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, ఎవరన్నా మనం ఆశించింది జరగకపోయినా, ఆశించిన దానికి విరుద్ధంగా జరిగినా, లేకపోతే చేద్దాం అంటే ఒక రకమైన ఉక్రోషం, బాధ, కోపం రకరకాలుగా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు మనం ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ రకంగా అయినా కూడా మనం చూపించవచ్చు. అంటే కోపం వచ్చినప్పుడు కనుక మనం అంత కోపాన్ని చూపించే విధానంలో దానికి రియాక్ట్ అవ్వడం అనేది మన మీద ఆధారపడి ఉంది. అంటే ఆ సిచ్యుయేషన్స్ అనేవి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసిన సిచ్యుయేషన్స్ ఉంటాయి చూసారా, ఆ సిచ్యుయేషన్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మాత్రం మనకి చాయిస్ అయితే ఒకటి ఉంటుంది. అంటే మనం ఆ కోపంలో విపరీతమైన కోపంగా ప్రవర్తించి విసిరేసి అన్నీ చేసేయడం బెటరా, లేకపోతే దాన్ని కొంచెం పేషెన్స్గా కష్టమైనా కూడా భరించి ప్రేమతో దాన్ని అధిగమించాలి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా దానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ కోపంలో మనం రియాక్ట్ అవ్వడం అంటే అది సాధారణమైన విషయం కాదు. దానికి 10 రెట్లంత ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే కోపాన్ని మనం అవతల వాళ్ళ మీద బరస్ట్ అయ్యేట్టుగా ప్రవర్తించగలం. దానివల్ల మనం డ్రైన్ అయిపోయినట్టు అయిపోతుంది, ఎనర్జీ పోతుంది, కోపం పెరిగిపోతుంది. మన యొక్క మొహంతో పాటుగా మన యొక్క అన్ని రకాల శారీరక విషయాల్లోనూ మార్పు వచ్చేసి డిస్టర్బెన్స్ ఏర్పడిపోయి ఆరోగ్యంగా కూడా వెల్బీయింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ సమయంలో మనం కోపం కంటే కూడా ప్రేమ అనే దారిని ఎంచుకొని వీలైనంతవరకు ఆ కోపాన్ని నియంత్రించుకుంటూ రెస్పాండ్ అవ్వడం కూడా మన మీదే ఉంది. అప్పుడు దానివల్ల ఏముందంటే ఆ రకమైన కోపాన్ని వీలైనంతవరకు నెమ్మదిగా తగ్గించుకుంటున్నట్టుగా దాని అదే విషయంలో కష్టమే అది, కానీ ప్రేమగా కనుక రియాక్షన్ అనేది చూపించడం బట్టి మనకి ఫస్ట్ పాయింట్ మనం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనమే ఫస్ట్ నష్టపోయేది కాబట్టి, మన ఆరోగ్యమే ఇదవుతుంది కాబట్టి వీలైనంతవరకు దానికి అంతే రెస్పాండ్ అయ్యకుండా ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం బట్టి ఏమవుతుందంటే ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళం అవుతాం. రెండోది కోపం కాకుండా ప్రేమగా దానికి మనం రెస్పాండ్ అయ్యే విధానం అనేది ఇది చేసుకోవడం అనేది దాంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఇంకో విధానంలో ఏంటంటే కోపంగా ఉన్న వ్యక్తికి ఆన్సర్ కోపంగానే మనం వెళ్తే ముందుకి అగ్నికి ఆజ్యం పూసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్లో కోపాన్ని నియంత్రించుకోవడానికి కోపంతో కాకుండా సామరస్యంగా వీలైనంత ప్రేమగా మనం రియాక్ట్ అయ్యే పరిస్థితులు లాంటివి తెచ్చుకోకుంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఫస్ట్ ఈ కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా ఫస్ట్ మన మీద కదా ఇంపాక్ట్ చూపించేది. కాబట్టి మనం ఆ రకంగా రియాక్ట్ అవ్వకుండా మన కోసం మనం ఫస్ట్ అన్నట్టుగా ఆలోచించుకుంటే కోపాన్ని నియంత్రించుకునే మార్గాన్ని మనం ఒకటి ఆలోచించుకుంటాం. ఇక రెండోది ఏంటంటే సొసైటీలో అంతా రకరకాల పరిస్థితుల వల్ల
కోపానికే ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అలా వస్తున్నప్పుడు దానికి మనం అదే మార్గాన్ని ఎంచుకోకుండా ప్రేమతో దాన్ని సాధించాలి. అంటే ఎమోషన్స్లో అది కూడా ఒకటే కాబట్టి ఇది కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. దానివల్ల ఏముందంటే పీస్ ఆఫ్ మైండ్, సొసైటీలో పీసు, మనుషుల్లో పీసు, అన్ని చోట్ల కూడా దానివల్ల ఏంటంటే వ్యక్తి తను సాధించవలసిన విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే కోపంలో అన్నీ మర్చిపోతాడు, ఏం మాట్లాడుతున్నాడో గుర్తుండదు. ఒకదానికొకటి మాట్లాడడం బట్టి కూడా అవతల వాళ్ళతో తొందరగా రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి, మానసిక అసంతృప్తులు ఏర్పడతాయి. దానివల్ల మానసికంగా మనిషికి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి కోపాన్ని అలా కాకుండా వచ్చిన కోపం గ్యారంటీగా వస్తుంది, వచ్చిన దాన్ని ఏ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి అన్నది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎలా రియాక్ట్ అయినా దానికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది కూడా మనమే బేరీజ్ వేసుకుంటాం. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. వెంటనే రియాక్ట్ అయిపోకుండా, రియాక్ట్ అవ్వడానికి కూడా అవతల వాళ్ళు మనని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే మనం కోపగించుకుని మనం ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో చూడాలని, దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవడమే మనం ఫస్ట్ విన్ అయిన విధానం. కాబట్టి ఎంత కోపం ఎవరు తెప్పించినా ఏం చేసినా వీలైనంత వరకు మన వెల్బీయింగ్ కోసం, సొసైటీ వెల్బీయింగ్ కోసం కోపాన్ని వ్యక్తపరచకుండా, లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ కాకుండా, హెల్త్ పాడు చేసుకోకుండా, దాన్ని సామరస్యమైన ధోరణిలో వీలైనంతవరకు కోపం వచ్చిన చోట కూడా ప్రేమతో జయించడానికి చేసే మార్గాల వల్ల అటు ఆరోగ్యం, ఇటు పక్కన సొసైటీ, ఇంకో పక్కన పీస్ ఆఫ్ మైండ్, ఓ పక్కన మీ యొక్క మైండ్ సెట్టింగ్ బాగుండి దానివల్ల మీరు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో మీకు క్లారిటీ వచ్చి దాన్ని బట్టి మీ జీవితంలో సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సక్సెస్ కన్నా కూడా తొందరగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ కథలో మనకి జెన్ మాస్టర్ చెప్పింది కూడా అదే. ప్రతి దాంతో మనకు ఉండే రిలేషన్లో కోపాన్నే చూపిస్తామా, కోపం ప్లేస్లో ప్రేమను కూడా చూపించి ఆ కోపాన్ని మనని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంటామా అన్నది చెప్పడానికి ఇందులో వాళ్ళు చేసిన ప్రయత్నం అని అందరికీ అర్థమై ఉంటుందని ఆలోచిస్తున్నాను. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.